పచ్చ మీడియా లీలలు ఎన్నెన్నో అని వేరుగా తెలుగు ప్రజలకు చెప్పనవసరం లేదు. ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో ఆ ఫ్లోటెల్లాలో జరిగిన దాన్ని ప్రయోగాత్మకంగా చేస్తున్న దాన్ని ఏదో విరిగిపోయింది, కరిగిపోయింది, పాడైపోయిందన్న పిక్చర్ ఇచ్చిన పచ్చ మీడియా అసలు ప్రతి సంఘటనని వక్రీకరించి తమకు అనుకూలంగా తమ శత్రువులకు ప్రతికూలంగా మార్చుకున్న విషయం తెలిసింది. ఇక రాజకీయంగా గత 40 సంవత్సరాలుగా ఈనాడు తెలుగు ప్రజలకు అందజేస్తున్న తప్పుడు సమాచారం గురించి చెప్పాలంటే కథలుగా చెప్పవచ్చు. నేను పత్రికా రంగంలో 50 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి ఐ విట్నెస్ ప్రత్యక్ష సాక్షిని కాబట్టి అనేక సంఘటనలు సందర్భాలు నాకు లీలగా అయినా గుర్తున్నాయి. అందువల్ల ఒక్కోసారి నిజంగా ఇవన్నీ ఉదిగుచ్చగలిగితే చాలా బాగుంటుందని ఆలోచన, కానీ నా వయసు మీరిన దృష్ట్యా నేను అవన్నీ ఇప్పుడు చేయలేను. కానీ కొన్ని విషయాలైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే భవిష్యత్ తరాలకు వాస్తవాలు ఏమిటో కొంతమేరైనా తెలిసి బుద్ధిజీవులు దానిని ఆలోచించే విధంగా చేయాలనే ఉద్దేశంతో కొన్ని అంశాల మీద నేను అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటాను. ఉదాహరణకు రాజకీయ రంగంలో రాజశేఖర్ రెడ్డి, రామారావు, ఎన్టీ రామారావు రెండు బలమైన పార్టీలకు ప్రతినిధి, వంగవీటి మోహన రంగ బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఎదుగుతున్న వ్యక్తి. వీరి ముగ్గురిని బదనాము చేయటం ద్వారా ఈనాడు పచ్చ మీడియా విపరీతమైన దేశద్రోహం చేసిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ బలమైన ముగ్గురు రాజకీయ నాయకులను మీద బురద జల్లి దోపిడీదారులుగా ఒకడిని, అంటే జలయజ్ఞం ధనయజ్ఞం అని ఒకడిని, రౌడీగా రంగాను, అలాగే స్త్రీలోలుడిగా ఒకరిని చిత్రీకరించి ఎన్టీ రామారావుని చిత్రీకరించి వారి ప్రతిష్టకు భంగం కలిగించింది ఒక మీడియా మాఫియా. దానికి తోడ్పడింది చంద్రబాబు అనే నస్మరంతి కపటి. పై ముగ్గురు నేతల అభిమానులంతా కలిసి పోరాడి ఈ వికృత మాఫియాను అంతం చేయాల్సిన సమయం వచ్చిందన్న విషయాన్ని గుర్తించాలి. వికృత మాఫియాను అంతం చేయకపోతే తెలుగు జాతి బాగుపడే అవకాశమే లేదు. అంటే ఇవాళ వైసీపీ అధికారంలో అవ్వచ్చు, రేపు ఇంకొక పార్టీ అధికారంలో ఉండవచ్చు. మీడియా మాఫియా చేతిలోకి రాజకీయ అధికారము ఎలా ఉంటుంది? ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ప్రజల కోసం దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు తప్ప మాఫియా మాటలకు లొంగి వారికి రకరకాల సహాయాలు చేయటము, రకరకాల ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడం లాంటిది ఎందుకు చేయాలి? అలాగే ప్రజలు ఎన్నుకున్న వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేసే హక్కు ఈ మాఫియాలకు ఎక్కడున్నది? ఈ మాఫియాలు, ఈ మీడియా మాఫియాల సంపాదనలు, ప్రతి మీడియా మాఫియా వెనక అక్రమ సంపాదన ఉందని చెప్పడానికి నేను ఎటువంటి సందేహం లేదు. నేను ఖచ్చితంగా ఏ వేదిక మీదైనా చెప్పడానికి, రుజువు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాస్త నిదానంగా ఆలోచించి ఐక్యతగా ఈ కర్కోటక మాఫియాని అంతం చేయగలిగినప్పుడే నిజానికి రాజశేఖర రెడ్డి గారికి కానీ, ఎన్టీ రామారావుకి కానీ, వంగవీటి రంగా గారికి కానీ మనం నిజమైన నివాళిని అర్పించినట్లు అవుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది, కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం మీడియా, ఒక వర్గం మీడియా మన సమాజంలో అన్ని కోణాలను, అన్ని రంగాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకొనకపోతే భయంకరమైన పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్పక తప్పదు. ఇక్కడ మీడియాతో తలపడాలి, వారి విషపురాతలను తట్టుకొని నిలబడాలి. చరిత్రలో జరిగిన యుద్ధాలను మనం ప్రత్యక్షంగా చూడలేదు. ఆనాటి యుద్ధాల్లో కత్తులు, బాంబులు, ఇతరతర ఆయుధాలు వాడేవారు. ఇప్పుడు పెన్నులలో విషం నింపుకొని యుద్ధం జరుగుతుంది. కత్తిపోటు కంటే, బాంబుల కంటే అత్యంత శక్తిమైనది, కలమైనది ఆయుధం అనేది మనకు తెలుసు. నెపోలియన్ కాలం నుంచి ఇటువంటి ధోరణి ఉన్నది. మీడియాకు భయపడే పరిస్థితి ఉండేది. అయితే రాజకీయ నాయకులు రోజు రోజుకి స్మార్ట్ అవ్వడం వల్ల మీడియాను ఎదిరించగలుగుతున్నారు, సొంత మీడియాను ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే కాకుండా సోషల్ మీడియాని థర్డ్ డైమెన్షన్ కూడా రంగప్రవేశం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో అన్ని చోట్ల సర్వే చేస్తే ఎక్కడ సోషల్ మీడియా బలంగా ఉందో అక్కడే సమాజంలో ప్రజాస్వామీకరణ, దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉన్నదని రుజువైంది. ఆ డేటా కూడా ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఇప్పుడు ఆ కలం అనే ఆయుధము ఒక వర్గానికి మెండుగా ఉంది. నిజానికి సోషల్ మీడియాలో కూడా అవాంఛనీయ ధోరణులను ప్రవేశపెట్టిన ఈ వర్గం తనకు అనుకూలంగా అనేక పుకార్లను వ్యాపిస్తుంది. అలాగే శత్రువులను బలహీనపరచడానికి అనేక వ్యతిరేక సమాచారాన్ని ఫీడ్ చేస్తున్నది, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నది. ఆ వర్గాన్ని ఎదుర్కోలేక, వారి విషపురాతలను తట్టుకోలేక ఎంతోమంది ముఖ్యమంత్రులు చేతులు ఎత్తేశారు. మన తెలుగుదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఒక రాజశేఖర రెడ్డి, ఒక ఎన్టీఆర్ లాంటి వారే నిలబడ్డారు. ఇప్పుడు ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డి గురించి వేరుగా చెప్పనవసరం లేదు. వంగవీటి రంగా కూడా మీడియా దుష్ప్రచారానికి బలైన వ్యక్తే. ఉదాహరణకు ఉదయం పత్రిక వారికి ఎదురుగా రాజకీయ పార్టీలను నడపలేక చేతులెత్తేశారు ఎందరో. ఉదాహరణకు చిరంజీవి ఒక వర్గం మీడియా విషపురాతలపై ఆయన విసుగు చెందిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, మీకు ప్రత్యామ్నాయంగా మరొకరు రాజకీయాల్లో ఉండకూడదు, కమ్మవారు తప్ప వేరే వారు రాజకీయాల్లో ఉండకూడదా, తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ రాజకీయాల్లో ఉండకూడదనే ప్రశ్న తలెత్తుతుంది. చిరంజీవి ఆయన తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జెండా ఎత్తేశారు అని ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు వ్యతిరేక ప్రచారం చేసిన చిరంజీవి మనస్తాపానికి గురయ్యారు. నాకు తెలిసినంత వరకు ఆ వర్గపు మాఫియాను తట్టుకుని ధైర్యంగా ఎదుర్కొన్న మొట్టమొదటి నిలబడింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అందుకనే ఆయన ఆ రెండు పత్రికలను ఈనాడుని, ఆంధ్రజ్యోతిని ప్రస్తావిస్తూ ఉండేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దుష్ట చతుష్టయమని ప్లస్ పచ్చ మీడియా అనే పదాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పట్లో ఆ వర్గపు విషాన్ని తట్టుకొని నిలబడి ఉన్నది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద ఎంత విష ప్రచారం చేసినా ఆయన చాలా పాపులర్గా ఉన్నారు. 2024లో మళ్ళీ అధికారంలో రావడానికి సన్నద్ధమవుతున్నారు. వారికి ఎదురుగా ఎవరు రాజకీయ పార్టీలను స్థాపించకూడదా, వారికి ప్రత్యామ్నాయంగా ఇంకెవరు మీడియాను నడపకూడదా, ఇదే వారి ఎజెండాలాగా కనిపిస్తుంది. ఆ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయటానికి తమకు ఎదురైన వాళ్ళందరినీ వ్యక్తిత్వ హననం చేయటానికి వారు వెనకాడటం లేదు. జెండాలను పక్కన పెట్టి వారి వికృత ఎజెండాను చెండాడవలసిన అవసరము తెలుగు జాతికి వచ్చిందని చెప్పచ్చు. వైఎస్ఆర్, రంగా, దాసరి, చిరంజీవి, జగన్ వీరందరూ పచ్చ మీడియా కుట్రలకు ఒక వర్గపు మీడియా కుట్రలకు బలైపోయిన వారు. ఇలా ఎందరో ఆ వర్గ మీడియాతో పోటీపడ్డారు, కొందరు చేతులెత్తేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ వీరిద్దరే ధీటుగా నిలబడ్డారు. వైఎస్ఆర్ దురదృష్టవశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు, అకాల మరణానికి లోనయ్యారు. లేకపోతే ఈ పచ్చ మీడియా వికృత చేష్టలను ఆయన అదుపు చేసేవారు. ఇప్పుడు ఆ బాధ్యత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై పడింది. జగన్మోహన్ రెడ్డిని కూడా ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇదే సమాచారం ఇచ్చారు. ఆ శక్తులు ఏమిటో ప్రజలకు బాగా తెలుసు. తెలుగు ప్రజలకు ఒక ఎంపీ స్వయంగా ఒక ప్రముఖ కాంట్రాక్టర్ తమ వర్గం తలుసుకుంటే జగన్ లేపేస్తామని బహిరంగంగా పత్రికల్లో వచ్చిన విషయం కూడా తెలిసింది. ఈ వైఖరి ఎవరికి ఉంటుందో కూడా తెలుగు ప్రజలు బాగా గుర్తించారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో వారిని పాతాళంలో కిలోమీటర్ లోతు పాతేయటానికి సిద్ధం అవుతున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ బలైపోయింది కూడా ఈ వర్గపు మీడియా మాఫియాకే. వారికి అనుకూలంగా ఉండే నాయకుడిని ఉంటే ఆయన గొప్ప నాయకుడిగా చిత్రీకరిస్తారు. ఆ విధంగా ఎందుకు కొరగాని చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడిగా చలామణి అవుతూ దేశ విదేశాల్లో కూడా ప్రతిష్ట సంపాదించాడు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారిలో కొందరికి ఇప్పటికీ కూడా ఆయన హీరోగానే భాషిస్తున్నాడు. అది దురదృష్టం, తెలుగు జాతి చేసుకున్న దురదృష్టం. ఈ పచ్చ మీడియాకి నచ్చకపోతే రాత్రికి రాత్రే అనామకునిగా చిత్రీకరిస్తారు, వ్యక్తిత్వ హననం చేస్తారు. ఇదే వారి నైజం. ఎవరు కాదన్నా అవునన్నా ఇదే నిజం. ఈ నిజం ప్రజలు గుర్తించి పచ్చ మీడియాను పాతిపెట్టడానికి సిద్ధం అవ్వాల్సిన తరుణం ఆసనమైంది.